మన కార్యక్రమంలో భాగంగా మన వంటల ఎపిసోడ్స్లో రోల్స్ చూపించాము, సమోసాలు వేరేగా చూపించాము. ఈ రోజు ఆ రెండు కలిపి ఒక రెసిపీ ఉందని చెప్తున్నారు కదా, మరి రోల్ సమోసా తయారు చేసుకునే విధానం ఏమిటి, హెల్దీగా ఎలా చేసుకోవాలి? క్రిస్పీగా సమోసాలు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఎంత నూనె పీల్చకపోతే అంత క్రిస్పీగా వస్తాయి, ఎంత మైదా పిండి లేకపోతే అంత క్రిస్పీగా వస్తాయి అవి. అంచేత అలాంటి నూనె అలాంటి మైదా లేకుండా మంచి పోషకాలు ఉండి హై ఫైబర్ ఉండే విధంగా స్టఫింగ్ చేసి మన పద్ధతిలో మల్టీగ్రెయిన్ పిండితో సమోసాలలాగా చేసి దాని మేకడతో చక్కగా రోస్ట్ చేసి హెల్దీగా పోషకాలు పోని విధంగా 1/2 డజన్ 10 తిన్నా వెగట కొట్టని విధంగా ఇలాంటి రోల్ సమోసాలు ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు స్పెషల్గా చూద్దాం. రోల్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, ఉడకబెట్టిన బంగాళాదుంపలు 2, పచ్చి బఠానీ చెక్క ముక్క 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, వాము 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసేసాం. దానిలో వాముని చేత్తో అట్లా నలిపేసి సువాసన రావటం కోసం దాన్ని కూడా వేసేస్తాం. ఈ పిండి చప్పదనం లేకుండా కమ్మగా ఉండటం కోసం తేనె కొద్దిగా, సాఫ్ట్గా ఉండటం కోసం వంట సోడా కొద్దిగా, నిమ్మరసం. వీటన్నిటిని ఆ పిండిలో నీళ్లు వేసేసి కలిపేస్తాం. అట్లా ఈ పిండి మాత్రం గట్టిగా కలుపుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లా పిండి కలిపేసేసి నీళ్ళతో మూత పెట్టేసి ఒక ½ గంట అట్లా ఉంచితే కొద్దిగా సాఫ్ట్గా సమోసా రావడానికి పిండి బాగా ఊరుతుందన్నమాట. ఇక సమోసాలోకి బంగాళదుంపల్ని ఉడకపెట్టేసేసి తొక్క తీసేసుకుంటాం. అలా తొక్క తీసిన బంగాళదుంప ముక్కల్ని తురుమేసుకుంటాం. అట్లా ఉడికించిన బంగాళదుంప ముద్దను ఒక బౌల్లో తీసుకుని దానికి పచ్చి బఠానీలు ముక్క చెక్క, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, పసుపు, చాటు మసాలా ఇవన్నీ కలిపేసి అందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాం. ఇక మనం తయారు చేసుకున్న సమోసా పిండిని పెద్ద ముద్దలా చేసేసి దాన్ని కర్రతో పల్చగా అట్లా చేసేస్తాం. చూడటానికి కరెక్ట్గా షేప్ వచ్చేటట్లు రౌండ్ ప్లేట్ పెట్టేసి అట్లా కట్ చేసేస్తాం. దానిపైన బంగాళదుంపతో తయారు చేసుకున్న ఆ పేస్ట్ని తీసుకొచ్చేసి అట్లా గుండ్రంగా వేసేస్తాం. మధ్యలో మాత్రం వేయకుండా వదిలేస్తాం. అట్లా ఖాళీ పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు ముందుగా ఇటు అటు అడ్డంగా కట్ చేసేస్తాం. అలా 4 ముక్కలుగా చేసిన తర్వాత మళ్ళీ సెంటర్లో ఇంకొకసారి కటింగ్ ఇస్తే ఇంకా చిన్న పీసెస్ అవుతాయి. అలా చేసుకున్న వాటిని ఒక్కొక్క దాని పీసుని తీసుకుని అట్లా రోల్ చేసేయాలి. చూసారుగా, రోల్ సమోసాలు అలా తయారవుతాయి. ఇలా తయారు చేసిన రోల్ సమోసాలని ఒక ప్లేట్లో తీసుకుని ట్రే మీద మేగడ రాసేసి రోల్ సమోసాలని అట్లా పెట్టేసి దాన్ని ఒక మందపాటి గిన్నెలో పెట్టేసేసి బేక్ చేసుకుంటే ఒక 20 మినిట్స్ చక్కగా నూనెలో వేగినట్టుగా కరకరలాడుతూ రోల్ సమోసాలు సిద్ధమవుతాయి. ఇక రక్షణ వ్యవస్థ బాగుంటేనే మనందరికీ అనారోగ్యపు సమస్యలు దూరంగా ఉండి మనం ఎటువంటి సమస్యను తట్టుకునే స్థితి అనేది మనకు ఉంటుంది. మరి అలా రక్షణ వ్యవస్థ బాగుండాలంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్స్ పనికొస్తాయి. కాబట్టి తిప్పతీగా ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.